ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన తన స్నేహితులతో కలిసి ఒక చిన్న క్వార్టర్స్లో ఉండేవారు. ఆ గది కేవలం నిద్రపోవడానికి మాత్రమే కాదు, ఆయన పట్టుదలకు సాక్ష్యం. పగలు రైల్వే స్టేషన్లో డ్యూటీ, సాయంత్రం ప్రాక్టీస్. అలిసిపోయి ఆ చిన్న గదికి వచ్చినా ఆయన కళ్ళల్లో మాత్రం టీమిండియా జెర్సీ కనపడేది. కుటుంబానికి దూరంగా ఒక సాదాసీదా ఉద్యోగంలో ఉండిపోతానా, లేక నా కలను నిజం చేసుకుంటానా అనే సంఘర్షణ ఆ 4 గోడల మధ్య జరిగింది. కిటికీ గుండా బయట వెళ్ళే రైలు పట్టాలను చూస్తూ, ఈ పట్టాలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అని ఆయన ఆలోచన. క్లిష్ట పరిస్థితుల్లో ధోని అంత ప్రశాంతంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రాసెస్ ఓవర్ రిజల్ట్. ఫలితం కంటే పని మీద దృష్టి పెట్టడం. మన చేతిలో లేని దాని గురించి ఆలోచించి లాభం లేదు అనేది ఆయన సూత్రం. గెలుస్తామా ఓడిపోతామా అనేది పక్కన పెట్టి ఈ బంతిని ఎలా ఆడాలో మాత్రమే ఆయన ఆలోచిస్తారు. అందుకే ఒత్తిడి ఆయన్ను తాకదు. గెలిచినప్పుడు అతిగా ఎగరడం, ఓడినప్పుడు కుంగిపోవడం ఆయన దగ్గర ఉండవు. ఆ సమస్థితి ఆయనకు గొప్ప మెంటల్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. రిస్క్ తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ భయపడలేదు. ఉదాహరణకు 2007 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్ జోగిందర్ శర్మకు ఇవ్వడం తన నిర్ణయం మీద ఆయనకు అంత నమ్మకం. ఒత్తిడి అనేది బయట ఉండదు, అది మన మెదడులో మనం సృష్టించుకునేది. రైల్వే ప్లాట్ఫారం మీద వేల మంది మధ్య నిలబడి టిక్కెట్లు చెక్ చేసినప్పుడు నేర్చుకున్నాను. చుట్టూ ఎంత గోల ఉన్నా మన పని మీద మనం ఎలా ఏకాగ్రత పెట్టాలో. క్రెడిట్ ఇవ్వడంలో గొప్పతనం, గివింగ్ అవే ద గ్లోరీ. మీరు గమనించారా, ఏదైనా పెద్ద టోర్నమెంట్ గెలిచినప్పుడు ట్రోఫీని అందుకున్న వెంటనే ధోని దాన్ని తన జట్టులోని యువ ఆటగాళ్ళకి ఇచ్చేసి తను మాత్రం గ్రూప్ ఫోటోలో అందరికంటే చివరన ఒక మూల నిలబడతారు. గెలుపులో అందరినీ ముందుకు నెట్టి ఓటమి వచ్చినప్పుడు తన ముందు నిలబడి బాధ్యత తీసుకోవడం ఆయనకే సాధ్యం. సమయం విలువ, ద మాస్టర్ ఆఫ్ టైం. రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు రైళ్ల సమయాన్ని ఎలా చూసేవారో, క్రికెట్ గ్రౌండ్లో కూడా ఏ బౌలర్ని ఎప్పుడు వాడాలో, ఏ బ్యాటర్ ఎప్పుడు రావాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకే ఆయన్ని గేమ్ ఫినిషర్ అంటారు. మ్యాచ్ చివరి వరకు ఉన్నాడంటే గెలుపు మనదే అనే ధీమా అభిమానుల్లో ఉండేది. వినయం, డౌన్ టు ఎర్త్. కోట్లాది రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ఉన్న ధోని ఇప్పటికీ తన పాత స్నేహితులతో క్రికెట్ ఆడుతారు. తన ఊరిలో సాదాసీదాగా తిరుగుతారు. ఆయనకు కార్లు, బైక్లు అంటే ఎంత ఇష్టమో తన ఫామ్ హౌస్లో వ్యవసాయం చేయడం కూడా అంత ఇష్టం. అతను కేవలం సిక్సర్లు కొట్టడం నేర్పలేదు, ఓడిపోయే మ్యాచ్ను కూడా ఎలా గెలవాలో నేర్పాడు. పడిపోయినా మళ్ళీ ఎలా లేచి నిలబడాలో నేర్పాడు. మైదానంలో అతను ఉన్నంతసేపు ఓటమికి కూడా భయం వేస్తుంది. ధోని అంటే ఒక నెంబర్ 7 జెర్సీ కాదు, అది కోట్లాది మంది నమ్మకం. దేశం తర్వాతే ఎవరైనా, కంట్రీ ఫస్ట్. 2015 వరల్డ్ కప్ సమయంలో ధోని భార్య సాక్షి గారు కూతురు జీవాకి జన్మనిచ్చారు. ఆ సమయంలో ధోని ఆస్ట్రేలియాలో ఉన్నారు. కనీసం ఫోన్ కూడా దగ్గర పెట్టుకోలేదు. ఆ వార్త తెలిసినప్పుడు ఆయన అన్నమాట, నేను ఇప్పుడు జాతీయ బాధ్యతలో ఉన్నాను, మిగతావన్నీ వేచి చూడగలవు. ఈ ఒక్క మాట ఆయనకు దేశం పట్ల ఉన్న నిబద్ధతను చాటి చెబుతుంది. ఆర్మీ పట్ల గౌరవం, ద సోల్జర్ ఇన్ క్రికెట్. ధోనికి ఇండియన్ ఆర్మీ అంటే ప్రాణం. ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవి ఉంది. సెలవు దొరికితే విదేశాలకు వెళ్లకుండా కాశ్మీర్లో ఆర్మీ జవాన్లతో కలిసి శిక్షణ పొందారు. తన వికెట్ కీపింగ్ గ్లౌస్ మీద బలిదాన్ ముద్ర వేయించుకోవడం ఆయన ఆర్మీ పట్ల చూపిన ప్రేమకు నిదర్శనం. ఫీల్డింగ్లో ఉన్నప్పుడు ఆయన మైక్లో వినిపించే మాటలు గమనిస్తే యువ బౌలర్లకు ఆయన ఇచ్చే సూచనలు కేవలం గెలవడానికే కాదు,
దేశం ఓడిపోకూడదనే తపనతో ఉంటాయి. నేను మైదానంలో ఉన్నప్పుడు నా జెర్సీ మీద ఉన్న ఇండియా అనే పేరు మాత్రమే కనిపిస్తుంది, నా పేరు కాదు. కొందరు సరిహద్దుల్లో ఉండే దేశాన్ని కాపాడతారు, మరికొందరు మైదానంలో ఉండి దేశ గౌరవాన్ని కాపాడతారు. డ్రెస్ మారినా లోపల ఉన్న ఊపిరి మాత్రం ఒక్కటే, అది ఇండియా.